ఇవాళ జరగాల్సిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొన్ని రాష్ట్రాలలో అభ్యర్థుల జాబితా ఇంకా సిద్ధం కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పొత్తులు, సీట్ల పంపకాల్లో బీజేపీ అధిష్టానం బిజీగా ఉంది. 2-3 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసి రెండో జాబితాను విడుదల చేయనుంది బీజేపీ. ఇటీవలే మొదటి జాబితా ప్రకటించింది కమలం పార్టీ. రెండో జాబితా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. బీజేపీ రెండో జాబితాలో ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల పేర్లు కూడా ఉండనున్నాయి. నిన్న అమిత్ షాతో భేటీ అయ్యారు కిషన్ రెడ్డి. బీజేపీలో చేరికలు, అభ్యర్థుల జాబితా, జాతీయ నేతల ప్రచారాలపై చర్చించనున్నారు. ఇవాళ జరగాల్సిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొన్ని రాష్ట్రాలలో అభ్యర్థుల జాబితా ఇంకా సిద్ధం కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఏదైతే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం జరగాల్సి ఉండే, అయితే బీజేపీలోని అగ్రనాయకులు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ ఒకవైపు వికసిత్ భారత్ సమావేశాల్లో బిజీగా ఉంటే, అమిత్ షా, జేపీ నడ్డాలు మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొత్తుల అంశాలతో పాటు కోర్ కమిటీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో బిజీగా ఉన్నారు. దాంతో ఈరోజు జరగాల్సినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. అయితే ఇప్పటికే 195 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. సో ఇక రెండో జాబితాకు సిద్ధమవుతుంది బీజేపీ. దానికి అనుగుణంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా, అంటే మొదటి జాబితాలో 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మాత్రమే టికెట్స్ అనౌన్స్ చేశారు. సో ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాన్ని మొదటి జాబితాలో పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే నిన్న పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కొలిక్కి వచ్చింది. సో రెండో జాబితాలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశం రాబోతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్టు రెండో జాబితాలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క తెలంగాణకు సంబంధించి కూడా మొదటి జాబితాలో 9 సీట్లు మాత్రమే అనౌన్స్ చేశారు. సో ఇక మిగతా ఏవైతే 8 సీట్లు ఉన్నాయో ఆ 8 సీట్లకు సంబంధించి కూడా కీలక చర్చలు బీజేపీ హైకమాండ్ జరుపుతుంది. నిన్న ఉటావుటిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. ఈ సందర్భంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో మిగతా సీట్లను ఎవరెవరికి కేటాయించాలి ఏంటి అనే దాని మీద కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని చేరికలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ నుంచి ఏదైతే గేడం నగేష్, మరోవైపు మహబూబాబాద్ నుంచి సీతారాం నాయకు, ఖమ్మం నుంచి జరగం వెంకట్రావు, ఈ ముగ్గురు కూడా పార్టీలో ఈరోజు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కాదంటే రేపైనా పార్టీలో చేరుతారు. ఇక మిగతా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం ఏ విధంగా సాగాలి ఏంటి అనే దాని మీద కూడా కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి సైతం ప్రత్యేకంగా తెలంగాణలో ఆ పార్టీ అగ్రనేతల షెడ్యూల్స్ పైన కూడా అమిత్ షాతో కిషన్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు అమిత్ షా ఏదైతే తెలంగాణ టూర్ కూడా ఉండబోతుంది. బూత్ లెవెల్ కమిటీలతో ప్రత్యేకంగా అమిత్ షా భేటీ కాబోతున్నారు. తెలంగాణలో ఏ విధంగానైతే అంటే బీజేపీ ఫోకస్ పెట్టిందో తెలంగాణ, ఆంధ్ర, సో అందుకోసం ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో ఏదైతే ఇప్పుడు వాయిదా పడ్డటువంటి సిఈసి సైతం రేపు లేదంటే మరో 2-3 రోజుల్లో సమావేశం జరిగే అవకాశం ఉంది. సో సిఈసి సమావేశం జరిగిన వెంటనే రెండో జాబితాను బీజేపీ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. రానున్నటువంటి ఎన్నికల్లో 370 స్థానాలు బీజేపీ గెలవాలి. ఎన్డీఏ పక్ష పార్టీలకు సంబంధించి ఏ విధంగానైతే 400 సీట్లు దాటాలనేటువంటి ఒక లక్ష్యంతోనే బీజేపీ ముందుకు పోతుంది. అందుకే కావాల్సినటువంటి చోట్ల పొత్తులు పెట్టుకోవడం, లేదంటే తమ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల సంసదతోనే ప్రత్యేకంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున బీజేపీ కోర్ కమిటీ గ్రూపులతో కావచ్చు, పార్టీ ముఖ్య నేతలతో కావచ్చు, ఇతర పార్టీలు అంటే ఏవైతే బీజేపీతో కలిసి ఎన్డీఏలో కలిసి పనిచేస్తామనేటువంటి పార్టీలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నిన్న ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇస్తే, నిన్న రాత్రి తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా సెంట్రల్ బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ రోజు ఉంటే రేపు ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ వచ్చేది. కానీ ఈ రోజు జరగాల్సినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం
వాయిదా పడ్డటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరోసారి జరిగేటటువంటి ఈ సమావేశంలో ఖచ్చితంగా బీజేపీ రెండో జాబితాలో తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి అంటే తెలంగాణలో మిగిలిన 8 స్థానాల్లో మరికొన్ని స్థానాలను అనౌన్స్ చేయడమే కాకుండా ఆంధ్రకు సంబంధించినటువంటి స్థానాలను కూడా అనౌన్స్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ రాజు.